మామిడి తింటే ఎంత పసందగా ఉంటుందో పండించేటప్పుడు రైతులకు అంత కష్టంగా ఉంటుంది. ఏ దశలోనైనా ఏ చిన్న తప్పిదం చేసినా సంవత్సరాంతంలో వచ్చే పూత కాత మీద పడి మామిడి రైతు చేదు ఫలితాలు చవి చూడాల్సి వస్తుంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే మామిడి తోట ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలోనిది. మామిడి కాపు తీసుకున్న తర్వాత నుంచి ఒక పక్కా ప్రణాళికతో యాజమాన్య పద్ధతులు పాటించడం, పిందెలకు కవర్లు కట్టడం ద్వారా నాణ్యమైన మంచి దిగుబడులు పొందుతున్న రైతు మరీదు కుమార్ రాజా అనుభవాలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. నేను చిన్నపాటి కిరాణా షాప్ నడుపుకుంటూ దానికి ప్రత్యామ్నాయంగా మా సొంత తోటలో మన మామిడి తోటల వ్యాపారం అనేది కొంత నేర్చుకొని, రెండోది మాకు సొంతగా మామిడి తోటల వ్యాపారం ఉందండి. అయితే దాన్ని నేను సాగు చేసి కొద్దిగా లాభాల బాటలో నడుస్తూ ఉన్నాను. మామిడి తోటకి ఎప్పుడైనా సరే మే నెలలో మనం కాయలు కోసిన తర్వాత ఒకసారి ఒక ట్రక్కు 2 ట్రక్కులు ఎరువు సుమారు చెట్టుకి దాదాపు 1 గంట సుమారు ఎరువు వేసుకోవాలి అండి. ఎరువు వేసిన తర్వాత మనం దానికి వాటర్ ఇచ్చుకోవాలి. వాటర్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే చెట్టు మనం ఇప్పుడు దాకా చెట్టు కాయ కాసి అది కొంచెం నీరసంగా ఉండడం జరుగుతుందండి. మనం అప్పుడు తర్వాత మనం దానికి ఏంటంటే ఎరువు నీరు ఇవ్వటం వల్ల శక్తి వచ్చి చెట్టు కొంచెం మన నీరసం నుంచి తెములుకున్నట్టు ఉంటుంది అనమాట. అప్పుడు తర్వాత మనం ఒకసారి యూరియా పొటాష్ వేసి దున్నేసేసి తర్వాత మనం జూన్ జూలై 2 నెలలు ఖాళీ ఉంచిన తర్వాత ఆగస్టు నెలలో ఒకసారి మనం ఏం చేస్తామంటే దమ్ము చేస్తామండి. మాకెల్లా ఆగస్టు నెల ఫస్ట్ వీక్లో మేము దమ్ము చేయడం జరుగుతుందండి. ఆగస్టు కాడ నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆఖరి దాకా మనం వరి పొలంలో వరి వేసిన తర్వాత నీళ్ళు ఎట్లా నిలకట్టి ఉంచుతామో ఆ విధంగా నీళ్ళు ఉంచుతామండి. అప్పుడు మే నెలలో వచ్చిన ఇగురు, ఆ ఇగురిని మనం ముదిరేటట్టుగా వేరే ఇగురు రాకుండా మనం ఈ నీళ్ళు కట్టడం వల్ల వేరే ఇగురు రాదండి. ఆ చెట్టు అంతా స్ట్రెస్లోకి వెళ్ళినట్టుండి ఒకసారి మనం అక్టోబర్ ఆఖరిగా మనం ఒకసారి నీళ్ళు తీసేసినట్లయితే అది ఏమవుతుందంటే ఒకసారి చెట్లో నుంచి విపరీతమైనటువంటి ఎనర్జీ పుట్టుకొచ్చినట్టు ఉండి అది ఆ ఎనర్జీ మొత్తం ఏం చేస్తుందంటే చెట్టు దాని పూత మీద ఏదైతే కాయటానికి సిద్ధంగా ఉందో ఆ చెట్టుకి మేము అంతకుముందు 2-3 సార్లు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసున్న చెట్టుకి 3 నుంచి 4 కేజీలు, ఒకసారి 3 కేజీలు, ఇంకోసారి 3 కేజీలు, అట్లా 3 దఫాలుగా 3 9 కేజీలు, ఒక్కోసారి 10 కేజీలు చెట్టుని బట్టి మేము 14-35 14 కానీ 10-26 కానీ లాస్ట్గా యూరియా పొటాష్ కానీ వేసి దానికి కావలసినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దానికి మేము అరేంజ్ చేయడం వల్ల అది అక్టోబర్ ఆఖరికి ఏమైందంటే ఒకసారి పూత రావడం జరుగుతుందండి. పూత రావటానికి చెట్టు బయటికి రాగానే మేము ఏం చేస్తామంటే ఇక ట్రాక్టర్లు పెట్టి చిన్న చెట్లు అయితేనేమో తైవాన్ పంపులు పెట్టి, పెద్ద చెట్లు అయితేనేమో ట్రాక్టర్ స్ప్రేయర్లు పెట్టి మేము ముందుగా ఏం చేస్తామంటే ఒక పురుగు మందు క్లోరో50 ఇలాంటిది కానీ, తర్వాత బావిస్టిన్ లాంటిది కానీ, అది M45 అయితే ముందుగా ఫంగిసైడ్ ఏంటంటే M45 వేసి కొడితే ఏమైందంటే దాంట్లో కొద్దిగా మ్యాంగనీస్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి అది పూత రావటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. కొద్దిగా సల్ఫర్ కూడా బ్లాక్ సల్ఫర్ అంటారు, దాన్ని కూడా తీసుకొని ఏం చేస్తామంటే చెట్టు కింద నుంచి పైదాకా కూడా చెట్టు మొత్తం తడిచేలాగా స్ప్రే చేయడం జరిగిద్దండి. అప్పుడు ఆ స్ప్రే చేసినప్పుడు చెట్టు మీద ఏదన్నా ఇన్ని రోజులు బట్టి 4-5 నెలలు బట్టి చెట్టు మీద పురుగు పుట్ర అన్నీ ఆశించి ఉంటాయి కాబట్టి చెట్టు మొదట్లో బెరట్లో కూడా పురుగులు ఉంటాయి కాబట్టి మనం ఈ స్ప్రే చేయగానే ఏమవుతుందంటే ఆ బెరట్లో నుంచి పురుగులు, నెక్స్ట్ ఆకుల మీద ఉన్నటువంటి చీడపీడలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. అప్పుడు చెట్టు అనేది పూత రావడం జరుగుద్ది. అట్లా మనం పూత వచ్చిన కానుండి ఒక 6-7 సార్లు మనం పెస్టిసైడ్ మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి. అయితే ఏమవుతుందంటే మొన్న ఈ సంవత్సరం ఎనగసిరి తుఫాన్ రావటం వల్ల కొంత నష్టం అనేది జరిగిందండి మామిడి తోటలకి. ఎందుకంటే మనం ఆ తుఫాన్ వచ్చినప్పుడే మనకేమైందంటే ఒకసారి పూత రావటం వల్ల వర్షం పడి ఆ పూత అంతా రాలిపోవడం జరిగిందండి. అయితే కొన్ని వాతావరణం అంటే ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో ఉండవు కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా మేము ఏం చేస్తామంటే కొంత ముదురుగా అక్టోబర్ నవంబర్లో పూత రావటం వల్ల ఈ కాయ ఏమైతే ఉందో అది కూలింగ్ వాతావరణంలో పెరగటం వల్ల అది తేనె మంచు పురుగుకి అటాక్ జరగటం వల్ల అది తేనె మంచు పురుగు దాని మీద విసర్జించడం వల్ల అదంతా కాయ తొడిమి మీద నల్లగా మసిలాగా రావడం జరుగుతుందండి. ఈ మంచు కూడా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా విపరీతంగా రావడం జరుగుతుందండి. ఎందుకంటే దాదాపు 3 నెలలు బట్టి అసలు ఈ టైంలో మంచు పడకూడదండి, కానీ ఇప్పుడు దాకా కూడా పడతా ఉంది. అందుకని మేమేం చేస్తున్నామంటే ఈ ప్రకృతి వైపరీత్యాలకి మనం తట్టుకోవాలంటే కవర్ కడితే కొంత నాణ్యత ఉంటుందని చెప్పేసి మేము కవర్లు తెప్పించడం జరిగిందండి. కవర్ వచ్చేసి ₹2 పడుతుందండి. దాని ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ₹10 పడుతుంది. టోటల్గా 2.5 పడుతుందండి. అది కవర్ కట్టినందుకు ₹1 పడుతుందండి. మనిషిని పెట్టి కట్టిస్తే ₹600 ₹500 కూలిస్తే ఒక మనిషి 500 కవర్లు కట్టడం జరుగుతుందండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. టోటల్గా ₹4 పడుతుందండి ఒక కాయకు వచ్చేసి ఖర్చు. అయితే దాని బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా బయట ఉన్న కాయకను లోన ఉన్న కాయకి ఏంటంటే లోన అది నల్ల కవర్ ఉండటం వల్ల హీట్ టెంపరేచర్ ఎక్కువ
రావటం వల్ల చలికాలంలో మనం మామిడికాయ ఎదగటానికి అవకాశం ఉండదండి. ఎక్కువ టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ టైంలో మామిడికాయ ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే దాన్ని హీట్ పెంచడం కోసం ఈ కవర్ కూడా దానికి తోడ్పడిద్ది అనమాట. అయితే కవర్ తొడగటం వల్ల ఇంకా 4-5 ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే ప్రకృతి వైపరీత్యం ఎప్పుడైనా గాలిదుమ్ములు వచ్చినప్పుడు మనం తొడిమకే 2-3 ఇంచులు పైకి కట్టడం వల్ల ఆ తొడిమ ఏదైతే ఉందో అది గాలి కూగినప్పుడు ఊడి పట్టాకి అవకాశం లేదండి. అది ఒకటి. రెండోది తేనె మంచు పురుగు, తామర పురుగులు. ఈ మధ్య త్రిప్స్ అని, నల్ల తామర పురుగులని అవి రావడం వల్ల రైతుకి బాగా నష్టం జరిగిందండి. ఆ నల్ల తామర పురుగులు వాటి నుంచి మనం కాపాడుకోవడం కోసం కూడా కవర్ చాలా ఉపయోగపడుతుందండి. మనం ఆ కవర్ కట్టినప్పుడు ఆ తామర పురుగు అనేది దాంట్లోకి వెళ్ళే అవకాశం లేదు. రెండోది తేనె మంచు పురుగు కూడా దాంట్లోకి వెళ్ళే అవకాశం లేదండి. అందువల్ల మనం కవర్ కడితే కూడా చాలా నాణ్యతగా ఉంటుంది కాయ. ఇప్పుడు కవర్ కట్టిన కాయ కన్నా కవర్ కట్టిన కాయ కూడా సగానికి సగం రేట్ అనేది తేడా ఉందండి. అయితే కవర్ కట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే బాగా విపరీతమైంది పండు ఏగండి. జామ తోటలు కానీ మామిడి తోటలు కానీ కాయ పక్వానికి వచ్చినప్పుడు ఆ పండు ఏగ ఏదైతే ఉందో ఆ పండు ఏగ కవర్ కట్టకపోతే కవర్ కాయ మీదకి చేరి దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు చేసి దాంట్లో ఆ పిల్లల్ని చేయటం వల్ల ఆ కాయ అనేది తొడిమిలో నుంచి ఊడి కింద పడటం జరుగుతుందండి. పండు ఏగ ఆశించిన కాయను మనం మార్కెట్లో తీసిపోయినా ఆ కాయ కుళ్ళిపోవటం కానీ, మచ్చ రావటం కానీ, డాగు రావటం కానీ, ఆంత్రాక్నోస్ తెగులు మాల తయారైపోవడం జరుగుతుందండి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఫ్రూట్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని కట్టడం వల్ల ఆ పండు ఈగ సమస్య అయితే దాని నుంచి కూడా మనం అధిగమించవచ్చండి. ఆ పండు ఈగ లోనకు పోయి మనకి గుడ్లు పెట్టే అవకాశం కూడా ఉండదండి. మామూలు కాయలు కూడా బయట ఉండటం వల్ల ఏమవుతుందంటే మంచుకి, ఈ గాలికి మంచుకి వాతావరణానికి కూడా మూతికాడ నలుపు వచ్చేసి కాడ నలుపు వచ్చేసి కాయ అంతా మంగు వచ్చినట్టు తయారవుతుంది అనమాట. దాని నుంచి మనం అధిగమించాలంటే ఫ్రూట్ కవర్ను కంపల్సరీగా వాడాలండి. అయితే ఒక టన్ను వచ్చేసి ₹1,00,000 పడేటప్పుడు మనం చెట్టుకి దాదాపు 4 సార్లు 5 సార్లు కోస్తామండి మేము. ఎప్పుడు కింటా కాయలు వచ్చినా 2 బాక్సులు వచ్చినా 3 బాక్సులు వచ్చినా చెట్టు నుంచి దాన్ని కోయటం జరుగుతుందండి. కోసినప్పుడు ఏమవుతుందంటే ఓ చెట్టు నుంచి 4 కాయలు 5 బాక్సులు కోసినప్పుడు వేరే కాయలు కూడా ఎదిగి మనకి సైజు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కాయ చెట్టు కొంచకూడదన్నమాట. 5 బాక్సులు అయినా 2 బాక్సులు అయినా 1 బాక్స్ అయినా మేము ఆ తోటలో కొంచెం ఆ తోటలో కొంచెం మాకు 4-5 తోటలు ఉన్నాయి కాబట్టి దాదాపు 100 ఎకరాల దాకా మేము తీసుకోవడం జరుగుతుందండి. కొంత మా సొంత తోటలు ఉన్నాయి, కొంత ఏమో మేము కౌలు తీసుకోవడం జరుగుతుందండి. అట్లా కొనుక్కొని అట్ల ద్వారా సీల్ వేసి మా కూలోళ్ళని పెట్టి కోపించి దాన్ని మేము రెడ్డిగూడెం తీసిపోయి రెడ్డిగూడెం నుంచి బొంబాయి మార్కెట్ పంపించడం జరుగుతుందండి. ఎకరానికి ఇప్పుడు ఎక్కువ వేస్తే 40 మొక్కలు 30 మొక్కలు వెనకటి నుంచి వేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు 80-100 మొక్కలు వేస్తున్నారు. కాకపోతే వెనకటి తోటలు కాబట్టి మావి ఇప్పుడు 30 మొక్కలు 20 మొక్కలు ఎకరానికి వచ్చేసి ఉంటాయండి. దాదాపు 4 టన్నులు 5 టన్నులు ఎకరానికి వస్తుందండి. అయితే 5 టన్నులు అంటే ఈ కవర్ కట్టిన కాయకే ₹50,000 పలికితే కవర్ కట్టింది ₹1,00,000 పలికిద్ది కాబట్టి 4 టన్నులు వేసుకున్న ₹4,00,000 ఎకరానికి వచ్చే ఆదాయం ఉందండి. దాన్ని చవి చూసిన వాళ్ళకే తెలుస్తుందండి. దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళకి కవర్ కట్టి దాన్ని మార్కెట్ తరలించిన వాళ్ళకి దాని గురించి అర్థమవుతుందండి. కవర్ కట్టకపోతే అదే టన్ను 50,000, 4 టన్నులకి 2 లక్షలు అండి. 2 లక్షల్లో ఈ దుక్కులు మనం మందులు, పురుగు మందులు, కింద మందులు అన్నీ కలిపితే మనకు వచ్చేది 50,000 ఉంటుందండి. ఏది కవర్ కట్టిన కాయకు వచ్చేసి లాభం. కానీ కవర్ కట్టిన కాయకు వచ్చేసి దాదాపు 2 లక్షల దాకా వచ్చే అవకాశం ఉందండి. ఇది మంచి లాభసాటిగా ఉందండి.